లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. దీంతో వైసీపీలో వణుకు మొదలైంది. పెమ్మసానిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వాటికి పెమ్మసాని తనదైన రీతిలో కౌంటర్ ఇస్తూ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో దూసుకువెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగోతారని బయటపెడుతూ ప్రజాదరణతో ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో నేరుగా సీఎం జగన్కే సవాల్ విసురుతూ క్యాడర్లో జోష్ పెంచుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేసి ఈసారి గెలవాలని చూస్తున్నాడని, చంద్రబాబు నాయుడు గారికి వయసైపోతుంది, తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని పగటి కలలు కంటున్నారని, నేను ఒక్కటే చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి మీ తాత వల్ల, మీ నాన్న వల్ల, నీ వల్ల కూడా కాదు, తెలుగుదేశం పార్టీని గాని, లోకేష్ బాబుని గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని నువ్వు టచ్ చేయలేవు. నేను ఉక్కు కవచంలా నిలబడి ఉంటా అని సవాల్ చేశారు. 175కి 175 అంటున్నాడు. సరే మునగాడివి కదా, గుంటూరు నుండి పోటీ చేయి, తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. గుంటూరులో ఎందుకు నలుగురిని మార్చావు, నాలుగోవాడు కూడా నేను వెళ్ళిపోతా అంటున్నాడు. వాళ్ళు వీళ్ళు ఎందుకు, రా నువ్వే పోటీ చేయి, నేను సిద్ధం, నీకు దమ్ముంటే ఇక్కడ పోటీ చేయి, నువ్వు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇక్కడ గెలుపు ఎవరిదో అందరికీ తెలుసని, వెనక్కి వెళ్ళిపోదామంటే తిన్న అవినీతి సొమ్ము ఖర్చు చేయాల్సిందేనన్న ఆ పార్టీ అధినేత హుకుంతో ఆగిపోయారని వైసీపీ నేతల తీరుని ఎండగడుతూ పెమ్మసాని ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ ముందుకు సాగుతున్నారు. వైసీపీ అవినీతిని చెప్పుకుంటూ పోవాలంటే ఎన్ని గంటలైనా చాలవని వైసీపీ నేతల తీరుని ప్రజలకు వివరిస్తూ వారి ఆదరణ చూరగొంటూ ముందుకు సాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈసారి గెలిచి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని కలలు అన్నారు. నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ తాత వల్ల, మీ నాన్న వల్ల, నీ వల్ల, మీ ముని మెరుగుల వల్ల కూడా కాదు, తెలుగుదేశం పార్టీని గాని, లోకేష్ బాబు గారికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని మేము ఉక్కు కవచాల్లో నిలబడుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈయన అంటాడు 175కి 175 కొడతాడంట. సరే మునగాడివి కదా, రా గుంటూరులో పోటీ చేయి. ఎందుకు అతను ఇతను నలుగురిని మార్చావు కదా, నాలుగో వాడు కూడా నేను వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, నీకు క్యాండిడేట్ లేరు కదా, రాజుగా పోటీ చేయి, నేను సిద్ధం, నీకు ఇక్కడ పోటీ చేయి. Please do subscribe to Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.